వేమన సతీష్ వాళ్ళతో ఫోన్ చేసి నేను 50 లక్షలు ఇస్తాను, ఇప్పటికి వదిలేసేయండి, కొన్నాళ్ళ తర్వాత నేను మిగతా డబ్బులు ఇస్తాను, దయచేసి మీరు మీడియా రావద్దు అని చెప్పి ఎందుకు బతిమలాడాడో చెప్పండి. ఇవన్నీ దీనికి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం చెప్పండి సార్. నేనేదో ముఖం మీద మసుగుడ్డ కాల్చి ముఖం మీద వేయటంలా ఈ ప్రాథమికమైనటువంటి ఆరోపణలు మీరు వాళ్ళ మీద కేసు ఎవరైనా నా మీద ఎలిగేషన్ చేస్తే నా పిఏఎల్ కంప్లైంట్ పెడతారా? నా పిఏఎల్ కంప్లైంట్ పెడితే 10 సెక్షన్ల మీద కేసులు కడతారా? ఈ వ్యవస్థ ఈ విధంగా కట్టే వ్యవస్థ మీకే సరిపోయిందేమో, మీ ప్రభుత్వానికే సరిపోయిందేమో. ఆడబిడ్డకి ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ వస్తాము, ఆడబిడ్డ కన్నీళ్ళు నా బిడ్డ కన్నీళ్ళని నారా లోకేష్ మాట్లాడతాడు. ఏం మీ అక్క కదా? మన అక్క లాంటి సమానురాలు కాదా ఈవిడ? నా తోబుట్టు నీ తోబుట్టు కాదయా? ఇక ఒక తోబుట్టుకి అన్యాయం జరిగితే కనీసం స్పందించరా మీరు? మళ్ళీ రాజకీయాలు. ఈవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసింది, ఆవిడ డబ్బులు ఇచ్చిందో లేదో చూడండి. ఆవిడ మీ నాన్న జైల్లో ఉంటే 53 రోజులు నిరాహార దీక్ష చేసిందో లేదో చూడండి. ఇంటింటికి వెళ్ళి మీ కార్యక్రమాలను ప్రచారం చేసిందో లేదో చూడండి. తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఎన్ని సంవత్సరాలు పనిచేసిందో చూడండి. లోకల్ నాయకులను విచారించండి. ఆవిడ తప్పైతే ఆవిడకి ఉరిశిక్ష చేయండి, నిజమైతే ఆవిడకి న్యాయం చేయండి. దాన్ని అడగటం కూడా రాజకీయాలంటే ఎట్లా అండి? అధికారికంగా తెలుగుదేశం పార్టీ మీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుందా? ఈరోజు నేను డైరెక్ట్గా ఈ విషయంలోకి రావడానికి కారణం మీ తెలుగుదేశం అధికార ప్రతినిధులు నా మీద టార్గెట్ చేస్తూ నన్ను ఈ కేసులో ఏదో లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రవణ్ కుమార్ అని మీ తెలుగుదేశం అధికారికంగా అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుంది కాబట్టి నేను ఈరోజు రావాల్సి వచ్చింది మీడియాకి. ఇంకా వాస్తవాలు బయట పెడితే మీ బట్టలు ఊడిపోతే గుర్తుపెట్టుకోండి. నా దగ్గరకు వచ్చే సమస్యలన్నింటినీ ప్రతిదాన్ని నేను ముందుకు తీసుకురాను. ఎందుకంటే ఎందుకు మూలిగా నక్క మీద తాలికాయ వేయటం, ఇప్పటికే ఏడిస్తున్నారు, ఆ రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది, బాబు కొడుకులిద్దరు ఏడిస్తున్నారు, ఎందుకు వాళ్ళు అనవసరంగా ప్రతి సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనవసరంగా. మనం ఈవిడ సమస్యలో నిజాయితీ ఉంది కాబట్టి నేను ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆవిడ సమస్యను ప్రశ్నించాల్సి వచ్చింది. ఏంటి ఆవిడకి స్థాయి లేదా? ఆవిడకి అవకాశం లేదా? వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోకపోతే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ఎందుకు వాళ్ళ దగ్గర ఈ విధంగా రిపోర్ట్ చేస్తాడు? ఎందుకు ఈరోజు వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆవిడని టార్గెట్ చేసి వాళ్ళ నాన్న చేత వాళ్ళిద్దరి చేత వీడియో రికార్డ్ చేయిస్తారు? ఏంటి ఏమంటారు మీ అధికారిక తెలుగుదేశం ఏంటి వాళ్ళని ఏమంటారు? అధికార ప్రతినిధి, తెలుగుదేశం అధికార ప్రతినిధుల చేత మమ్మల్ని టార్గెట్ చేస్తారా మీ అధికారిక మీడియాలో? చూద్దాం రండి. మరి ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయింది. మరి తెలుగుదేశం పార్టీ నిజంగా ఆవిడకి న్యాయం చేస్తుందో లేకపోతే ఈ 4 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని బట్టలిప్పాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఆవిడకి ఏంటి స్థాయి ఉంది, ఏమి స్థాయి ఉందని చెప్పేసి ఈరోజు ఆవిడ డబ్బులు ఇచ్చింది అంటారా? వీళ్ళ హస్బెండ్ ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉన్నటువంటి వీళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఒక ఆశపడ్డారు సార్. వాళ్ళు చేసిన పొరపాటు అది. పోనీ పొరపాటు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఇంకో పొరపాటు. పాప 45 సంవత్సరాల విజనరీ అని తెలుగుదేశం పార్టీలోకి ఎన్నుకొని ఒక దళిత మహిళకి ఏదో ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మనకేదో మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఆమె చేసిన రెండో తప్పు. వాళ్ళకి ఏం స్థాయి ఉంది అని అంటారు కదా. నేను 1 by 1 ఆవిడ అమ్మిన ప్రాపర్టీసు, అదే సందర్భంలో వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ కూడా నేను మీ ముందు పెడతా. వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో, డబ్బులు ఇచ్చినటువంటి వీడియో ఉంది. వీళ్ళ ప్రాపర్టీసు 2021 నుంచి 2024 వరకు ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నారో డాక్యుమెంట్లు ఉన్నాయి. 24వ సంవత్సరంలో వేమన సతీష్ ఎంత ప్రాపర్టీ కొన్నాడో డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటి మీద విచారణ చేయమని అడుగుతున్నాను నేను. ఇవి కరెక్టా? ఈ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాదనే హక్కు మీకు లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో నేను ఈరోజు మీడియా ముందు పెడతా. నిన్నటి దాకా మీడియాలో కొన్ని కుక్కలు మాట్లాడిని, మీడియా ఛానల్స్ అన్నీ మాట్లాడిని. ఏమని మాట్లాడిని? ఆవిడ స్థాయి ఏముంది, వాళ్ళకి ఏమి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంది. నేను ఆధారాలు తెలుగుదేశం పార్టీ అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎంక్వైరీ వేస్తే ఈ ఆధారాలను తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టడమ్మా. ప్రతి సందర్భంలో మనం మీడియాలోకి వచ్చి ఆధారాలు చూపించి ఇది చూపించి ఎందుకు ఇక్కడ విచారణ జరగాల్సిన సందర్భం వేరే ఉంటుందని నేనే వాటిని ఆపండమ్మా. ఎందుకు ప్రతిదీ మనం బయట పెట్టుకోవటం అని. ఇంకా వీడియోలు ఉన్నాయి. వేమన సతీష్ ప్రైవేటుగా వీళ్ళ డబ్బులతోటి ఎంజాయ్ చేసే వీడియోలు, క్లబ్బులో అమ్మాయిలతోటి డ్యాన్సులు వేసే వీడియోలు ఉన్నాయి. అవన్నీ బయట పెట్టాలనుకోండి అనవసరంగా రచ్చ అయిపోతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు సార్ అంత దూరం?
ఎందుకు అంత దూరం దేనికి? నిజంగా విచారణ చేయండి. స్పందన లేదు తెలుగుదేశం పార్టీలో కనీసం ఒక మహిళ. చూడండమ్మా, డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంటు ఇది. డాక్యుమెంట్ నెంబర్ 416 డేటెడ్ 2021 రాజంపేట. ఇది వీళ్ళు వ్రాయించి ఇచ్చినవారు తమిడిపాటి సుధామాధవి 45 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ మురళీకృష్ణ. ఇది 2021 సంవత్సరంలో ఈ సుధామాధవి అమ్మినటువంటి 1 ఎకరానికి సంబంధించినటువంటి పొలం. 1 ఎకరం పొలం 2021 సంవత్సరంలో 1 ఎకరం పొలం ఈవిడ బై వే ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ డేట్ 15/4/2021, డాక్యుమెంట్ నెంబర్ 416 ఆఫ్ 2021. ఎస్ఆర్ఓ ఆఫీస్ వచ్చి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చిట్వేల్, నెంబర్ 1 డాక్యుమెంట్. నెంబర్ 2 విక్రయ దస్తావేజు, డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, రాజంపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. ఇది వచ్చేసరికి షెడ్యూల్ గ్రామం రాజంపేట, సర్వే నెంబర్ 597/1Bలో 435 చదరపు గజాలు. ఇది ఎవరికి అమ్మారు? వ్రాయించుకున్నవారు మైలపల్లి కవిత, వయసు 52 సంవత్సరాలు, భర్త మైలపల్లి మధుసూదన్ రావు, సో. వ్రాయించి ఇచ్చిన వారు తమ్మిడిపాటి సుధామాధవి 43 సంవత్సరాలు. ఇది ఈవిడ అమ్మినటువంటి డాక్యుమెంట్ నెంబర్ 2. డాక్యుమెంట్ నెంబర్ 3 మరొక విక్రయ దస్తావేజు. ఈ డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020. ఇది కూడా మైలంపల్లి కవిత, మైలంపల్లి మధుసూదన్ రావు, శాంతకుమారి, భర్త చుక్కా వెంకటరమణారెడ్డి. వ్రాయించి ఇచ్చిన వారు తమిడిపాటి సుధామాధవి 43 సంవత్సరాలు. ఈవిడే అమ్మింది కూడా. డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రాజంపేట. ఇది ప్లాట్ నెంబర్ 310, పూర్తిగా 5 సెంట్లు 998 చదరపు గజాలు. ఇవి 2 ప్లాట్లు నివాసం ఉండే ప్లాట్లు అమ్మేశారు. ఇంతకుముందు చూపించినటువంటి 1 ఎకరం పొలం అమ్మేశారు. ఇది ఒక డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ 25/8/2022, 25/8/2022